విభజన బిల్లు ఇది చేసే రోజు అంటే మొత్తము రాజ్యసభలో కానీ పార్లమెంట్ తలుపులు వేసేసి బిల్లు పాస్ చేశారంటారు. ఎవరు లేరు అసలు ఎంపీలు. ఒక ఎంఐఎం అసదుద్దీన్ తప్పితే ఎవరు లేరంటారు. నిజమే, వాస్తవం వాస్తవం. ఆ సమయంలో మీరు ఏం చేస్తుండే వాళ్ళు అసలు ఎక్కడ? మమ్మల్ని బహిష్కరించినారు కదా, మేము బయట ఉండిపోయాం. లోపలికి ఈవెన్ ఎక్స్ మెంబర్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ లాబీ కూడా. పార్లమెంట్ లోపలికి వెళ్ళకూడదు కానీ డోర్ స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు. మేము మమ్మల్ని అరెస్ట్ చేసినారు. ఆల్మోస్ట్ 5 మంది పోలీసు వాళ్ళు ఒక్కొక్కరికి. మేము కదలికలే లేదు మాకు. తర్వాత మరి సోనియా గాంధీ గారు ఎందుకో మరి ఆ నిర్ణయం తీసుకున్నారు. మీరా కుమార్ కూడా స్పీకర్ కూడా 367C కింద చేయొచ్చు అని జైపాల్ రెడ్డి గారు, నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బుక్కు ఆయన కోట్ చేసింది నేను విన్నాను. ఏబిఎన్లో ఇంటర్వ్యూలో ఎవరు చెప్తే మీరా కుమార్ గారు కన్విన్స్ అవుతారు. సోనియా గాంధీ గారు మరి కమల్నాథ్ గారు అంటే అందరూ వెళ్ళిపోయినారు. కమల్నాథ్ గారు తెచ్చినారు దీనికి. సరే 40-45 మినిట్స్ డిస్కషన్ జరిగిందట. హెడ్ కౌంట్ మీద కూడా ఈ బిల్లును పాస్ చేయొచ్చని జైపాల్ రెడ్డి. అఫ్కోర్స్ జైపాల్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ అండ్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఇంటలెక్చువల్స్లో అతను ఒకరు. నాకు చాలా గౌరవం. ఉండవల్లి గారంటే అపరిమితమైన భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి నాకు వాళ్ళ పైన. ఆయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన ఎప్పుడు 24 గంటలు స్టడీ చేస్తుంటారు డీటెయిల్స్. హెడ్ కౌంట్లో కూడా చేయొచ్చు పలానా సెక్షన్ కింద అని చెప్పడం, ముగిచ్చేయండి అని చెప్పి సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, ఆ మహాతల్లి మీరు ఇస్తే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి, నెక్స్ట్ మేము వస్తాం, 100 డేస్లో ఇచ్చేస్తామంటుంది ఆమె. అంటే దే ఆర్ ప్రిపేర్డ్, మెంటలీ దే ఆర్ ప్రిపేర్డ్. సో ఇది ఎందుకు అయిపోచేయకూడదు అని పైన ఈ ఒత్తిడి ఉంది. 147 సీట్స్, 140 కావాలా, యూపీఏ 3 వస్తుంది, కోయలేషన్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా అన్ని కారణాలు. కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్లు ఈరోజు మా బ్రతుకులన్నీ పాడైపోయినాయి. చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. అహ్మద్ అని ఒక డ్రైవర్ కారు తోలుతున్నాడు, నా ఫ్రెండ్ది కారు, డ్రైవర్ ఏమో అహ్మద్ అని. क्या भाई कैसा है तेलंगाना में अभी అంటే क्या है साहब गरीब गरीब बन गए అంటే ఏమర్థము, పేదవాడు ఇంకా పేదవాడైనాడు. 1500-2000 వచ్చేది ఈరోజు 500 కూడా రావడం లేదు. తెలుగు రాష్ట్రాలని విడగొట్టకూడదు అని ఇందిరాగాంధీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు. ఆ రోజుల్లో రాష్ట్ర విభజన ఆమెకు ఇష్టం లేదు. కాంగ్రెస్లో ఈమెకు ఎందుకు కోరిక వచ్చింది, దేనివల్ల వచ్చింది అంటే మెయిన్గా ఎప్పుడు కూడా సలహాదారుడు అనేవాడు చాలా ముఖ్యం. రాజశేఖరుడికి నేను 100, 200, 500, 1000 ఎన్ని సందర్భాల్లో మేము ఆయనకు సలహా ఇచ్చాం, ఎన్ని సందర్భాల్లో ఈ విధంగా ఉండాలా రాజు అని చెప్తూ వచ్చాం. ఇంటూ వచ్చినాడు ఆయన. సలహాదారులు ముఖ్యం. ఇటువంటి వ్యక్తులు జయరాం రమేష్ మరి చాలామంది ఉన్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. ఇప్పుడు కానీ బాధ ఏమంటే వాడు అన్నాడు కదా అహ్మద్ రోజువారీ డబ్బు తీసుకుంటాడు. అతను అన్నాడు ఈ విధంగా 1000 వచ్చేవానికి 200 రావడం లేదని. ఎవరు కారణం? తెలంగాణ సపరేషన్ అయింది, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ డెవలప్మెంటు. ఈరోజు ఆయన ఏదేదో వాగ్దానాలు చేస్తున్నాడు. ఇక్కడ డబ్బు లేదు, ఆర్థిక లోటు ఉంది. చంద్రబాబు గారు వాగ్దానాలు చెప్తున్నారు, కేంద్రం మీద ఆధారపడి ఉన్నారు, కోయలేషన్ దీంట్లో ఇతను కూడా ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకోవాలా? హ్యాపీగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అనిపించుకున్నప్పుడు ప్రొక్యూర్మెంట్లో పంజాబ్ నంబర్ 1. మనకు కావాల్సింది 255 మిలియన్ టన్స్ ఆహార ధాన్యం. దాంట్లో పంజాబ్ హైయెస్ట్ ఉంటే నెక్స్ట్ వచ్చి ఆంధ్రనే.
మరి ఏం బాధ ఉందని, దేనికి? ఏం తెలంగాణ వాళ్ళు మన వాళ్ళు కాదా? ఏ తప్పేముంది? రీజనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి అంతర్యుద్ధం తీసుకుని వచ్చి ఆల్ పొలిటికల్ గ్రౌండ్స్, పొలిటికల్ గెయిన్స్ కోసం చేసినటువంటివి ఇవన్నీ కూడా ప్రజల్ని ఉత్తేజపరిచి ఒక ఉద్యమంలో భాగస్వాములు చేసినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది, నలుగురు చనిపోవచ్చు, బాంబులు వేయచ్చు, రక్తం పారొచ్చు, ఇవన్నీ ఫలాని ఇష్యూ మీద మేము చేస్తున్నామంటే మళ్ళీ రియలైజ్ అవుతారు వాళ్ళు. మనం రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరు? నాయకులు. ఇప్పుడు భారతదేశం సుభిక్షంగా, ఆనందంగా, హాయిగా ఉండాలా, ఎవరైనా కోరుకునేది అదే. మాకేం స్వార్థం లేదు, రాజకీయాల్లో ఉంటే ఈ విధంగా బాగుపడతామనేది ఏం లేదు, ఇంకోటి అటువంటి ఆశలు, కోరికలేనే లేవు. ఒక నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ బాగుండాలా అని. ఏమైంది ఈరోజు? అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. 1.5 yearగా ఈ విలేజ్లో ఉండిపోయినా, గుడిపల్లిలో 1.5 yearగా. మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, ఎప్పుడు 35 yearsవి, కొత్తగా ప్లాంటేషన్ 3-4 years బ్యాక్ చేసినవి. తర్వాత ఈ గ్రీన్ హౌస్, ఈ క్యాప్సికము, కుకుంబరు ఇవన్నీ పండించేదానికి ఏదో ఒక అవిగేషన్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సీఎం కావాలనే అలాంటి స్టెప్ తీసుకున్నారా, లేకపోతే ఇతరత్ర కారణాలు అంటారా? నా మనసులోని మాట చెప్పునా, మనకు కావాల్సింది అది. చాలా అవమానపరిచినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళ నాయన చేసిన త్యాగాలు కానీ ఆ కుటుంబాన్ని గుర్తింపు ఇవ్వలే. అక్కడ నాకు బాధే.